హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 10లో తెలుగు టైటన్స్ ఓటమిలో కీలక పాత్ర పోషించింది పవన్ సరావత్. 2,60,50,000కు తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 10 ఆక్షన్లో పవన్ సరావత్ని తీసుకోవడం జరిగింది. బట్ పవన్ సరావత్ ఇప్పటి వరకు ఆడినటువంటి 18 మ్యాచ్ల్లో కూడా 156 రైట్ పాయింట్స్ని మాత్రమే సాధించడం జరిగింది. అండ్ తెలుగు టైటన్స్ ఓడిపోవడానికి ప్రధాన కారణంగా మారాడు పవన్ సరావత్. ఎందుకంటే పవన్ సరావత్ నుంచి పర్ మ్యాచ్ తెలుగు టైటన్స్ 20 రైట్ పాయింట్లని ఆశిస్తుంది. బట్ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్గా చూసుకున్నట్టయితే పవన్ సరావత్ కేవలం 10 పాయింట్లను కూడా చేయడానికి చాలా కష్టపడుతున్నాడని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో పవన్ సరావత్ని రిలీజ్ చేసి అతని స్థానంలో ఇద్దరు యంగ్ రైడర్స్ని కనుక తీసుకుంటే తెలుగు టైటన్స్కి బెటర్ రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. బేసిక్గా పునేరి పల్టన్ నుంచి ఒక స్టార్ రైడర్ రిలీజ్ అయ్యేటువంటి నేపథ్యం ఉంది కాబట్టి అతన్ని టార్గెట్ చేస్తే తెలుగు టైటన్స్కి ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పునేరి పల్టన్ దగ్గర 4 ఇన్ఫార్మ్ టాలెంటెడ్ రైడర్స్ ఉన్నారు. వాళ్ళే అస్లమ్ ఇనామ్దార్, మోహిత్ గోయత్, ఆకాష్ షిండే, ఆదిత్య షిండే. సో ఈ నలుగురిలో ఒకళ్ళని ఖచ్చితంగా పునేరి పల్టన్ రిలీజ్ చేస్తుంది. సో ఆ రిలీజ్ చేసినటువంటి ప్లేయర్ని తెలుగు టైటన్స్ తీసుకుంటే అతను ఫ్యూచర్లో తెలుగు టైటన్స్కి ఒక అసెట్గా, ఒక స్టార్ ప్లేయర్గా మారేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ అతనికి తోడుగా మంజీత్ లేదా వినయ్ లాంటి రైడర్స్ని తీసుకుంటే ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి బెటర్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ పవన్ సరావత్కి పెట్టినటువంటి బడ్జెట్లో ఇలాంటి ఇద్దరు రైడర్స్ని మనం పిక్ చేసుకోవచ్చు. సో బెటర్ గో విత్ ద యంగ్ ప్లేయర్స్. పవన్ సరావత్ పైన ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటర్ అనేది నా ఒపీనియన్. సో తెలుగు టైటన్స్కి ఉన్నటువంటి బెటర్ ఆప్షన్ ఏంటంటే పవన్ సరావత్ని రిలీజ్ చేసి యంగ్ ప్లేయర్స్ని తీసుకోవడమే. సో తెలుగు టైటన్స్ ఖచ్చితంగా పవన్ సరావత్ని రిలీజ్ చేయాలనేది నా ఒపీనియన్. అండ్ చాలామందికి పవన్ సరావత్ పైన FBM ప్రయోగించాలి అనేటువంటి ఒపీనియన్ కూడా ఉంటుంది. బట్ పవన్ సరావత్ అయితే తన ఫామ్ డిప్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. తన రిఫ్లెక్సెస్ కూడా తగ్గిపోయాయి. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా పవన్ సరావత్ ఇంతకు మించి ఆడేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా పవన్ సరావత్ని రిలీజ్ చేసి యంగ్ ప్లేయర్స్ పైన ఫోకస్ చేయాలి తెలుగు టైటన్స్. ఎలా అయితే సిద్ధార్థ్ దేశాయ్ పైన కొన్నాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతూ రిటర్న్స్ లేకుండా తెలుగు టైటన్స్ ఉందో అదే నేపథ్యం పవన్ సరావత్లో కూడా మనకు కనిపిస్తుందని చెప్పాలి. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చాలానే డైలీ ఫాలోయింగ్కి ట్రై చేయండి.